యాక్చువల్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, నోటిఫికేషన్ ఇవ్వట్లేదు సరైన. అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి సరదాగా ఇక సోఫా ఎక్కిన మాదని పడుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు తిండిలు తేపలు లెక్క. స్టూడెంట్స్ అయితే ఫినాన్షియల్గా ఎంత ట్రబుల్ పడుతున్నారు. అసలు పెళ్ళిళ్ళు కావట్లేదు, ఎవరికి పిల్లని కూడా ఇవ్వట్లేదు. ఎందుకు ఇస్తారు? జాబులు ఉంటాయి. అవును, దొరకట్లేదు. యాక్చువల్లీ తెలంగాణ కోసం, తెలంగాణ రావాలని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని అందరూ ధర్నా చేశారు. దాని తర్వాత ధర్నా చేసే పరిస్థితి వస్తుందని అనుకోలేదు. మళ్ళీ ధర్నా అనేది తప్పట్లేదు అనమాట. ధర్నాలు చేస్తూనే ఉంటారేమో తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు అంటే ధర్నాలు అంటే తెలంగాణ ప్రజల టైప్లో అయిపోయింది. ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఇంత ధర్నా ఉండదు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంత పోరాడారో ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత ధర్నా చేయరు. ఉద్యోగం కోసం, ఇంకో దానికోసం ఇది ఇట్లా ఇబ్బంది పడరు. ఈ తెలంగాణ ఒక్కటే అట్లా తగలబడిపోయింది. సో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినా ఇంతే చేస్తుంది, ఈ ప్రభుత్వం అంతే చేస్తుంది, ఇంకోటేదో అది అంతే చేస్తుంది. దీనికి సరైన ఏదన్నా ఉంది అంటే, ఏదన్నా ఒక స్టూడెంట్ సీఎం అవ్వాలి. లైక్ ఇప్పుడు తమిళనాడులో మంచిగా విజయ్ అయ్యిండు, ఎట్లా చేస్తుండో అసలు జస్ట్ తక్కువ కాలంలోనే సీఎం అయ్యిండు. అట్లా ఎవరో ఒకరు తలరాత మార్చే ఒక వ్యక్తి రావాలి, ఒక నాయకుడు రావాలి. అప్పుడే తెలంగాణ రూపురేఖలు మారుతుంది. అంతే తప్ప తెలంగాణ మారడం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఇలాంటి రేవంత్ రెడ్డిలు, అలాంటి కేసీఆర్లు ఎన్నో ముంచి తినేటోళ్ళే ఉన్నారు, కానీ ఎవరు బాగుపెట్టేటోళ్ళు లేరు.